బొంబాయి పోలీస్ ఈ సినిమా 2011లో రిలీజ్ అయింది. అయితే ఇప్పుడైతే బొంబాయి పోలీస్ అని పేరైతే విపరీతంగా వినిపిస్తుంది, విపరీతంగా ట్రోల్ అవుతుంది. ఎందుకంటే బొంబాయి పోలీస్ 2011లో రిలీజ్ అయింది. ఈ సినిమా మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత బాలీవుడ్ వాళ్ళు ఈ సినిమాని అయితే రీమేక్ చేస్తున్నారు, అది కూడా సేమ్ డైరెక్టర్తో. ఇంకా ఈరోజు థియేటర్కల్ ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. ఈ ట్రైలర్ రిలీజ్ అయ్యే నుంచి అందరూ బొంబాయి పోలీస్ అని కామెంట్లు పెడుతూనే ఉన్నారు. ఈ బొంబాయి పోలీసు బాలీవుడ్ని సేవ్ చేస్తుందా అంటే ఆల్మోస్ట్ కాదు. సినిమా హిట్ అయినా సినిమాకి 1000 కోట్లు అయితే అస్సలు రావు, ఎందుకంటే ఈ సినిమాకి అంత స్టామినా అయితే లేదు. ట్రైలర్ కట్టు చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోయింది, అయినా బాగానే ఉంది. నాకైతే టెంపరు ఇంకొన్ని సినిమాలు గుర్తొచ్చాయి. ఈ సినిమా బొంబాయి పోలీస్కి రీమేక్ అయినా కొన్ని మార్పులు చేసే ఉంటారు, ఎందుకంటే దాదాపుగా 15 ఇయర్స్ అయిపోయింది కాబట్టి కొంచెం స్క్రీన్ ప్లేలు అయితే మార్పులు చేసే ఉంటారు. స్టోరీస్ ఏమైనా స్క్రీన్ ప్లే కొన్ని మార్చే ఉంటారు. ఇంకా పూజా హెగ్డే క్యారెక్టర్ అది సరిగా రివీల్ చేయలేదు, ఎక్కువగా షాహిద్ కపూర్ మీద ఇంకా యాక్షన్ సీన్స్ మీదే ఫోకస్ పెట్టారు తప్ప పూజా హెగ్డే క్యారెక్టర్ గురించి పెద్దగా చెప్పలేదు. షాహిద్ కపూర్కి అర్జున్ రెడ్డి రీమేక్ చేసి మంచి పేరు అయితే తెచ్చుకున్నాడు, తనకున్న ఫాలోయింగ్ కూడా ఇంకా పెంచుకున్నాడు. ఈ సినిమాతో ఇంకొకసారి షాహిద్ కపూర్ ఇంక ఈ ట్రైలర్ అయితే బాగానే ఉంది. ఇంకా చూద్దాము, జనవరి 31న ఈ సినిమా అయితే రిలీజ్ కాబోతుంది. ఇంకా చూద్దాము. మీరు కానీ పుష్ప రీరోడ్ చూస్తుంటే కామెంట్ చేయండి.